రాష్ట్ర వ్యాప్తంగా గాలివాన హడలెత్తించింది. ఈదురుగాలతో కురిసిన వర్షానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడగా మరికొన్ని చోట్ల వాన దంచుకొట్టింది. విద్యుత్ లైన్లు తెగిపడి సరఫరా నిలిచిపోయింది. గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో గురువారం రాత్రి ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల పిడుగులు పడ్డాయి. గుంటూరు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్లు పడిపోయాయి. లక్ష్మీపురంలో రోడ్డుకు అడ్డంగా గ్రీన్ మ్యాట్ పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కంకరగుంట అండర్ పాస్, 3 వంతెనల వద్ద రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అక్కడక్కడ హోర్డింగ్లు పడిపోయాయి. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో భారీ ఈదురుగాళ్లకు ఆలయ ధ్వజస్తంభం విరిగిపడింది. విద్యుత్ తీగలు తెగపడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చిలకలూరిపేట పట్టణంలోనూ ఈదురుగాళ్లకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈదురుగాళ్లతో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాళ్ల దాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటపాటు కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది. కడప జిల్లా జమ్మలమడుగులో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురవడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. రాత్రి నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జమ్మలమడుగు పరిధిలో సుమారు 200 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల చెట్లు, విద్యుత్ లైన్ల మీద పడిపోవడంతో తీగలు తెగిపోయాయి. ఇవాళ మధ్యాహ్నంలోగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. రాజమహేంద్రవరం, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి ప్రచండ గాలులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. ఫ్లెక్సీలు ఎగిరి విద్యుత్ లైన్ల మీద పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విద్యుత్ శాఖ యుద్ధ ప్రాతిపాదికన సరఫరాను పునరుద్ధరించారు. చాలా చోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి.